డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ పరిధిలో భారీ మోసం వెలుగు వచ్చింది. వడ్డీ ఆశ చూపి కూడా యుగంధర్ అనేటువంటి యువకుడు కోట్లు కాజేశాడు. సుమారు 50 మంది దగ్గర 50 కోట్లకు పైగా కాజేశారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇల్లు బ్యాంకుల్లో పెట్టి బ్యాంక్ అధికారి సాయంతో కోట్లు కొట్టేసినట్లు చెప్తున్నారు. బ్యాంక్ అధికారులు లోన్ రికవరీకి రావడంతో కూడా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు యుగంధర్ను అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. పేపర్లు మాకు రావాలి. మా సార్ ఆరోగ్యం చెడిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేయలేకపోతున్నా. నా 3 పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా కావాలి ఏందో నాకు ఏం అర్థమే అవ్వట్లేదు సార్. ఇట్లా చాలా మందిని, ఒక 50 మందిని ఫ్రాడ్ చేసింది సార్. ఎక్కువనే ఉండరు కానీ తక్కువ అయితే లేదు. ఇంచుమించు 70-80 కోట్లు వాడు ఫ్రాడ్ చేసింది. ఇట్లా బెంగళూరులో హైడ్రోలిన్ బయోటెక్ కంపెనీ పెట్టుకుంటాడు వాడు. తీసుకపోయి ఈ మనీ అంతా అక్కడ పెట్టినట్టుండు. ఇప్పుడు ఏం తెలియనట్టుగా కూర్చుంటుండే. ఇక ఈఎంఐలు కట్టమంటే కట్టట్లేదు. బ్యాంక్ వాళ్ళ నుంచి అసలు మాకు ఎంత టార్చర్ అంటే అసలు ఏదన్నా పోసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది సార్. నేను, నా పిల్లలు, నా మొగడు అంత టార్చర్ పెడుతుంది బ్యాంక్ వాళ్ళు. ఒక్క రోజు మా ఇంటికి ఎంక్వైరీకి వచ్చినుంటే మా ఇంటి మీద ఇంత లోన్ తీసుకుంటుండ్రా వాడని మాకు తెలిసి మేము ఏమన్నా జాగ్రత్త పడుతుంటాం కదా. అట్లా ఏది చేయలేదు. లంచాలు తీసుకొని లోన్ శాంక్షన్ చేసి ఇచ్చేసిరు వానికి. హునాబాద్ యుగేందర్ అని ఇతను లోన్స్ అవసరం ఉన్న వాళ్ళకి మిడిల్ క్లాస్ నుంచి పోయి అప్పున్న వాళ్ళని గ్యాదర్ చేయడము, అవసరం కోసం వాళ్ళని వాడుకోవడము, ఇస్తాను మళ్ళీ ఎంఓయూ అని చెప్పి రాసుకోవడము, చెక్కులు రాయడము, ఆఫ్టర్ దట్ ఏమీ లేకుండాను ఎస్కేప్ అవ్వడము, బ్యాంకు వాళ్ళతో మేనేజ్ అయ్యి నేను ఐసిఐసిఐ బ్యాంకు నా పొజిషన్ లో ఉన్నాను అయినా కానీ నాకు తెలియకుండా 2 వీక్స్ లో వేరే వాళ్ళకి చేసేసి ఎస్కేప్ అవ్వాలి. బ్యాంకు వాళ్ళు వచ్చేస్తే గానీ మాకు తెలియలేదండి ఈ విషయం. మాకు ఇచ్చింది అసలు 30, అది కూడా 1 lakh అలాగా ఇచ్చారు. 6 months ఓవరాల్ ఇప్పుడు 2 crores అయ్యింది. మేము లోన్ కావాలని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే మధ్యవర్తి ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. యుగేందర్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి మాకు కోటి 10 లక్షలు ఇస్తామని చెప్పి 31 లక్షలు ఇచ్చి మా పేపర్లను సెక్యూరిటీ డిపాజిట్ కింద పెట్టుకుంటామని చెప్పి సేల్ డీడ్ మా సార్తో చేయించుకున్నాడు. చేయించుకొని విత్ ఇన్ 5 days లోనే మోనాసిద్ అన్న పేరు మీద ఫస్ట్ చేయించిండు. తర్వాత జగదీశ్వరరావు పేరు మీద 4-5 days లలో మార్చేసి బ్యాంకోళ్లతోని 2,43 లక్షలు వీటిపైన వేయించుకుండు. ఇందులో బ్యాంకోళ్ళది కూడా పెద్ద మోసం ఉంది సార్. మేము లోన్ వెళ్తే మా ఇంట్లో ప్రతి రూమ్ కి వచ్చి ఫోటోలు తీసుకుంటారు. అట్లాంటిది ఏ దానికి రాకుండా చేయకుండా లంచాలు తీసుకొని బ్యాంకు మేనేజర్లు వానికి లోన్ శాంక్షన్ చేసి 5 days లలోనే 2,43 లక్షలు లోన్ ఇచ్చారు సార్. హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వడ్డీ ఆశ చూపి యుగంధర్ అనే యువకుడు కోట్లు కాజేశాడు. సుమారు 50 మంది దగ్గర 50 కోట్లకు పైగా కాజేశాడంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమ ఇళ్లు బ్యాంకుల్లో పెట్టి బ్యాంక్ అధికారి సాయంతో కోట్లు కొట్టేసినట్లు చెప్తున్నారు. ఇక బ్యాంక్ అధికారులు లోన్ రికవరీకి రావడంతో కూడా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు యుగంధర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.